జై తెలంగాణ, జై తెలంగాణ. మంచి బిర్యానీ వండి పెట్టినాయి, జర దమ్మునట్టు చెప్పుర్రే మంచిగా. మీరు కూడా మా చెల్లెళ్ళు లేబడుతురు కానీ మొగోళ్ళతోనే దమ్ము కనిపిస్తలేదు నాకు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరు కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజార్టీతోటి మేడ్చల్ నియోజకవర్గం విజయోత్సవం సభ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మా పెద్దన్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, అదే మాదిరిగా గౌరవ మా చైర్మన్లు, గౌరవ మా ఎంపీపీ, గౌరవ మా జడ్పీటీసీలు, గౌరవ మా సర్పంచ్లు, గౌరవ మా కౌన్సిలర్లు, గౌరవ మా పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మా సెక్రటరీలు, గౌరవ మా వార్డు మెంబర్లు, గౌరవ స్థానిక నాయకులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు చెప్పేసాం, గౌరవ ఉద్యమకారులు, గౌరవ స్థానిక నాయకులు, గౌరవ అందరు సీనియర్ నాయకులు, గౌరవ మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అరే ఇలా మేడ్చల్ అంటే ఒక చరిత్ర. ఎందుకంటే దేశంలోనే మేడ్చల్ అసంటి నియోజకవర్గం లేదు. ఎందుకంటే 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న దేశంలో ఏకైక నియోజకవర్గం మేడ్చల్. మేడ్చల్ మేడ్చల్ నన్ను మీరందరూ కూడా ఎంపీకి గెలిపించిర్రు, మళ్ళా ఎమ్మెల్యే గెలిపించిర్రు. మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రివర్గంలో స్థానం దొరికింది. మళ్ళా 3వసారి మళ్ళా ఎమ్మెల్యే గెలిపించారు. మీ అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున మీ ఆదరించినందుకు, మీరందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు మీ అందరికి కూడా పాదాభినందనం, పాదాభినందనం, పాదాభినందనం. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఎంపీ అయితే అనుకోలే, నేను ఎమ్మెల్యే కూడా అయితే అనుకోలే, నేను మంత్రి కూడా అయితే అనుకోలే, కళలో కూడా అనుకోలే. నేను అప్పుడప్పుడు కళలు పడతాయి కదా, నేను అట్లయినా ఇట్లయినా అట్లా, అసలు ఏది రాలే, నాకు కళలు కూడా రాలే. నాకు అసుంటిది ఒక ఎంపీ అయినా, పార్లమెంట్లో పోయినా, అది కూడా ఎప్పుడు వచ్చింది నాకు రాజయోగము. 61 సంవత్సరానికి ఇంత షార్ట్ పీరియడ్లా 10 సంవత్సరాలల్లా ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, మళ్ళీ ఎమ్మెల్యే అయినాను. దేశంలో ఎవరు లేరు. మల్లన్న 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 చరిత్ర. ఇదంతా మా కేసీఆర్ గారి ఆశీర్వాదం. ఆషామాషి కాదు. 30 ఏళ్ల సంది లట్కాయిస్తున్నారు చాలామంది పెద్ద పెద్దోళ్ళు, ఎవ్వరు కూడా కాలేకపోయారు. కార్పొరేషన్ కౌన్సిలర్ అయ్యేదే కష్టం తెలుసు చాలామందికి, ఇక్కడ పెద్దోళ్ళకు, సీనియర్ నాయకులకు. కానీ ఇట్లా కావడం, అవ్వడం ఇది ఆషామాషి కాదు. కాబట్టి ప్రజలను ఎప్పుడూ ప్రజలలో ఉండాలి, ప్రజలను ఎప్పుడూ ప్రజల సహకారంతో ఉండాలి. ప్రజలే నాకు, ఓటర్సే నాకు అక్కలు, చెల్లెళ్ళు, బావలు, అన్నలు, తమ్ముళ్ళు, కోడళ్ళు, కొడుకులు. నాకు వేరే ఏది లేదు. మీరే నా కుటుంబం, మీరే నా బలగం, మీరే నా శక్తి, మీరే నా దైవం. నాకు వేరే ఏం లేదు. భగవంతుడు నాకు మస్తు ఆస్తి ఇచ్చాడు, మస్తు డబ్బులు కూడా ఇచ్చినట్లే.
నాకు అది ఏందో ఏమో అసలు ఏది తక్కువలే నాకు. ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిండు, సంపద ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అందుకే నాకు ఇప్పుడు 71 ఇయర్స్ కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా. నాకు ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు, ఏది లేదు. ఇది లాస్ట్ ఎలక్షన్ నాది. దీని తర్వాత మళ్ళీ నిలవడ నేను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు మీ మేడ్చల్నంతా అద్భుతంగా తీర్చిదిద్దుతా. అది మేడ్చల్ నియోజకవర్గంలోనే ప్రతి మున్సిపాలిటీ అవార్డుల రకంగా కేంద్రంలో అవార్డులు తీసుకొచ్చిన ఘనత మన మున్సిపాలిటీలు, మన చైర్మన్లు, మన మేయర్లు. ప్రతి ఒక్కటి స్వచ్ఛ సర్వేక్షణ కానీ, తడి చెత్త పొడి చెత్తలు కానీ. ఇలా పిర్దాస్గూడలో మేయర్ గారు ఆ మున్సిపాలిటీల కార్పొరేషన్ల తడి చెత్త పొడి చెత్త 142 మున్సిపాలిటీ నంబర్ 1 మున్సిపాలిటీ అదే. అంత రకంగా కూడా పనులు చేస్తూ ఉన్నారు మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ. ఒక సైనికులు మాదిరిగా పనిచేస్తున్నాయా, అద్భుతం. ఇవాళ 61 గ్రామాలు ఉన్నాయి. 61 గ్రామాలలో కూడా మా అక్కలకు చెల్లెళ్లకు ఎవ్వరికి కూడా మట్టి అంటొద్దని అన్ని రోడ్లు వేపించిన ఘనత కూడా మల్లన్నది. ఎక్కడ కూడా ప్రతి ఊర్లో రోడ్లు కంప్లీట్ చేసిన, 120 గుళ్ళు కనిపించిన మొత్తం నా నియోజకవర్గంలో. అదే నాకు మంచిగా ఆనందం అనిపిస్తుంది, నాకు సంతోషం అనిపిస్తుంది, నా జీవితం ధన్యమైన అనిపిస్తుంది. కాబట్టి మీకు ఇవాళ విజయ సభ అందుకే పెట్టినా. ఎందుకంటే మీరందరూ కూడా గాలి వచ్చినా, కాంగ్రెస్ గాలి వచ్చినా, ఊపు వచ్చినా మీరంతా గాలికి తట్టుకొని మీరందరూ కూడా నన్ను గెలిపించారు. కాబట్టి కీసర మండలం కానీ, దమ్మాయిగూడెం కానీ, నాగారం మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్లు అందరూ కూడా కష్టపడి పనిచేసి విజయం చేసిండ్రు. మనం కొద్దిలా 2% కంటే తక్కువలో మనం ఓడిపోయినాం. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. ప్రజల తీర్పే మనం శిరసావహించి మనం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళని పరిపాలించమన్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు పని దృష్టిలో లేరు, పని కయాల లేరు. ఎట్లా తిట్టాలి, కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, కేటీఆర్ని ఎట్లా తిట్టాలి, మన నాయకులను ఎట్లా తిట్టాలి. కొందరు నాయకులు ఉన్నారు మన తను ఓడిపోయిన నాయకులు, వాళ్ళు ఎంఆర్ఓలను పట్టుకోవాలి, ఆడిడ గులగొట్టాలి, పంచాయతీలు చెయ్యాలి, మాకు ప్రభుత్వం వచ్చింది దౌర్జన్యం చెయ్యాలి, సిఐలను పట్టుకొని కేసులు పెట్టియాలని ఆలోచన చేస్తున్నారు. కానీ అది తప్పు. మీకు లాంగ్ రన్ నడవది. మేమున్నాం, ఇక్కడ గెలుచున్నాం. మేడ్చల్ జిల్లాలో 7 సీట్లు గెలిచినాం. ఎవరికి భయపడం. మా సైనికులు ఉన్నారు. మీ అన్ని కూడా పప్పులు ఉడకయిడ ఏదో 4 దినాలు ఏదో సంబరంకు మంది పెళ్లిలో ఏదో ముద్దాడినట్టు అదే ఆ శాస్త్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అది పద్ధతి కాదు. మేము సరిగా బుద్ధి చెప్తాం మా నాయకులకు. మీ ఎంబడి నేను ఉంటా, మీ అందరికీ వాచ్మెన్ లెక్క పని చేస్తా. మీకింత దక్కదలగనియా, మీకు అన్ని రకాలు కూడా కాపాడుకునే బాధ్యత నా దగ్గర ఉంది. నా దగ్గర ఆ శక్తి ఉంది, ఆ దమ్మున్నది, ఆ తాకత్ ఉన్నది. మీకందరికి కూడా ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా తర్వాత నేను చేసే శక్తి కూడా నాతో అన్నదే. తప్పకుండా అవన్నీ కూడా చేసే బాధ్యత నాదే. ఇలా 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అప్పుడు ఏముండే మన తెలంగాణలో? ఒక కరెంట్ ఉండేనా, ఒక నీళ్లు ఉండేనా, తాగునీరు ఉండేనా, ఒక సాగునీరు ఉండేనా, ఇట్లా కరెంట్ ఉండేనా? 200 పింఛనుండే వాళ్ళ ప్రభుత్వంలో. ఇవాళ మన సీఎం కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇచ్చిండు. ఒక అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ, పెద్దన్నకు, నాన్నలకు, తాతలకు అందరికి కూడా కళ్ళల్లో వాళ్ళకు ఆనందం అనిపించింది. నాకు పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ ఉన్నాడు. ఒక బిడ్డ ఉడితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఎవరైనా కొత్త బిడ్డ పుట్టినా, కొడుకు బిడ్డ కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు.
కేసీఆర్ 13,000, 14, 12,000 ఇచ్చిండు. కానీ వీళ్ళన్నీ కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, 13,000 బంద్ చేసిండ్రు, ముస్లిం బంద్ బంద్ చేసిండ్రు, బీసీ బంద్ బంద్ చేసిండ్రు, దళిత బంద్ బంద్ చేసిండ్రు. అన్ని మనం ఇచ్చిన బంధులన్నీ బంద్ చేసిండ్రు. వాళ్ళంతా బంద్ చేసి వాళ్ళు పని చెయ్యరు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా మనం దేశంలో చూస్తున్నాం. 56 సంవత్సరాలు వాళ్ళు దేశాన్ని పరిపాలించారు. కానీ ఎప్పుడు ఉద్ధరించలే. గరీబు హఠావ్ అన్నారు, పెద్ద పెద్ద లీడర్లు వచ్చిర్రు. కానీ గరీబులను ఎప్పుడు కూడా పట్టించుకోలే. యాడున్న గరీబు ఆడనే ఉన్నారు. ఇలా 28 రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి. 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా మన కేసీఆర్ కేటీఆర్ తీర్చిదిద్దిండు మన తెలంగాణలో. ఒక్కొక్క ఊరికి పోతే ప్రతి ఊర్లే 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామాలలో మన డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవీ యార్డ్ కానీ, ఒక ట్రాక్టర్ కానీ, ట్రాలీ కానీ, ఇవన్నీ కూడా ఒక క్రీడా మైదానం కానీ, ఒక నర్సరీ కానీ, ఇవన్నీ కూడా తాగునీరు కానీ, సాగునీరు కానీ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఒక అద్భుతం. ఇలా హైవేల మీదవో, రింగ్ రోడ్ల మీదవో ఒక చెట్టును చూసినా కేసీఆర్ కనిపిస్తాడు. ఒక రోడ్డును, ఫ్లైఓవర్ను చూసినా కేసీఆర్ కనిపిస్తాడు. 24 గంటల కరెంటు చూసినా కేసీఆర్ కనిపిస్తాడు. రోడ్ల పడితే ధాన్యం కనిపించినా, పచ్చటి పంటలు కనిపించినా కేసీఆర్ కనిపిస్తాడు. వీళ్ళు ఎలా కనిపిస్తారా? కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసేదాంట్లో కనిపిస్తారు, దగా చేసేదాంట్లో కనిపిస్తారు, మాయ మాటలు చెప్పేదాంట్లో కనిపిస్తారు. అంత ద్రోహం చేస్తారు వాళ్ళు కాంగ్రెస్. వాళ్ళని నమ్మిరు కొందరు. నమ్మి ఎప్పుడు కేసీఆర్ గారు ఓడిపోతాడని ఓటేయలే. వాళ్ళు బుల్చుక్లా వాళ్ళు గెలిచిరయ్యా, అచానక్లా గెలిచిరు. అంతేగాని వాళ్ళు రియల్గా ప్రజల ఓట్లతోటి వాళ్ళు గెలుపు కాదు వాళ్ళది. గెలిచిర్రు కానీ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడుతున్నారు. అయ్యో ఎంత మోసపోతుంది, మన కేసీఆర్ లేడా సీఎము, మన కేసీఆర్ లాంటి నేత లేకపోతే మనకెంత కష్టమవుతుందని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నీకు రైతు బంధు ఆన్లైన్లోనే ఉంది, వేసేయి. 2,000 వేసేది, 4,000 వేస్తాను వేయి. అప్పు చేసిండ్రు అంటే సంసారం నడిచేటప్పుడు, అభివృద్ధి జరిగేటప్పుడు అప్పు కాకపోతే లాభాలు వస్తాయా? ఇంకా బిందెలు వస్తాయా? అప్పులు గ్యారెంటీ వస్తాయి, అప్పులు ఉంటాయి. నువ్వు కూడా అప్పు చెయ్యి, అప్పు చేసి ఆలోచన చెయ్యి, ఎట్లా ఉత్పత్తి చేయాలని అడ్మినిస్ట్రేషన్ చెయ్యి. రోజు మినిస్టర్లు అంతా కూడా మీటింగ్లే పెడుతున్నారు, సబ్ కమిటీ మీటింగ్లు, మీటింగ్లు, ఈ మీటింగ్లు. అసలు కొత్త సెక్రటరియట్లో బిజీ అయిపోయారు. కానీ ఒక్క మీటింగ్ కూడా సక్సెస్ చేస్తలేరు, ఒక్క స్కీమ్ కూడా సక్సెస్ చేస్తలేరు. 6 ఫలితాలు అన్నారు ఇప్పుడు మా దయాకరు వాళ్ళు చెప్పినట్టుగా. 2 కూడా 30% వేసిరు. ఆర్టీసీ బస్సు వేసి అది ఉత్తాస్తే, ఇంకోటి వేసిరు అది ఉత్తాస్తే. అట్లా ఏది వేసినా వాళ్ళు ఉత్తాదే. వేస్తాం అంటే రేపు ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఆయనతో వస్తుంది. ప్రజలకి తెలిసింది, గుర్తుపట్టుకున్నారు. ఘోరంగా రేపు ఎంపీ ఎలక్షన్లో మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. ఎందుకంటే ప్రజలంతా కూడా రియలైజ్ అయినరు. కేసీఆర్ పని కానీ, కేటీఆర్ పని కానీ వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే కేటీఆర్ చేసిన మామూలు పని కాదు. హైటెక్ సిటీ అమెరికా తర్వాత మన హైదరాబాద్ను అభివృద్ధి చేసిండు. బెంగళూరు తర్వాత మన హైదరాబాద్ను అభివృద్ధి చేసిండు మన కేటీఆర్ గారు. మనకు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు మన తెలంగాణలో పనిచేస్తున్నారు. అది అనంత ఉద్యోగులు కాదా? 1000 గురుకుల పాఠశాలలు తెరిచిండు మన కేసీఆర్ గారు. 6 లక్షల మంది కేజీ టు పీజీ చదువుతున్నారు. మన ప్రతి పేద పిల్లలకు 1,20,000 రూపాయలు పెట్టి గురుకుల పాఠశాలలు చదువుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? 1000 గురుకుల పాఠశాలలు ఒక్క రాష్ట్రంలో కూడా లేవు, మన తెలంగాణలో తప్పితే. ఇవన్నీ అభివృద్ధి కాదా? కాళేశ్వరం కట్టలేదా? 46,000 చెరువులు ఈరోజు ఎండాకాలం మే జూన్లో గలగలలాడుతున్నాయి, నిండు కుండ లెక్క ఉంటున్నాయి. ఇవంతా అభివృద్ధి కాదా? అప్పుడు మనకు ఎడ్లకు కూడా నీళ్లు దొరకవు, ఆవులకు పశువులకు నీళ్లు దొరకకపోవు, పశువులకు గాసం దొరకకపోవు, వరిగడ్డి దొరకకపోవు. బయటికి వెళ్ళి తెస్తుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అస్తుంటిది. వాళ్ళు ఎక్కడ పంట పొలాలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత, దేశానికి అన్నం పెట్టిన ఘనత మన రైతన్నలేది, మన అన్నపూర్ణ రాష్ట్రం చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేస్తేనే కదా ఇవంతా అభివృద్ధి అయింది. దేశంలోనే ఒక పేరు వస్తుంది, ఒక మోడల్ సీఎం కేసీఆర్, ఒక అభివృద్ధికి నంబర్ 1 కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం
దేశంలోనే ఒక రాష్ట్ర మోడల్ ఆదర్శమని తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ కాదా? అందరు అబ్బురపోయారు. కేంద్ర రాష్ట్రాలల్లో ఇలాంటి సీఎం మాకు కావాలని పక్క రాష్ట్రాలలో మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మాకు ఇలాంటి సీఎం కావాలి, మాకు నీళ్ళు ఇచ్చే సీఎం కావాలి, కరెంట్ ఇచ్చే సీఎం కావాలి, రైతు బంధు ఇచ్చే సీఎం కావాలని కొట్లాడుకున్నారు. అసుంటి ఐరన్ పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను బొంద పెడతాం, నిన్ను పాతి పెడతాం అంటే మీరు ఎంత దుర్మార్గం మాటలు అవి, ఎంత దుర్మార్గం మాటలు అవి. ఒక పెద్ద మనిషిని అభివృద్ధి చేసినోడిని, రైతు బంధు ఇచ్చినోడిని, దళిత బంధు ఇచ్చినోడిని వీళ్ళు దళిత ఉన్న బంధులన్నీ బంద్ చేసేవాళ్ళు, వీళ్ళు బంద్ చేసేవాళ్ళు పట్టుకొని ఇచ్చేటోని తిడుతురంటే ఎంత బాధ అయితే చెప్పు. తెలంగాణలో ఎంత ద్రోహులు వాళ్ళు, ఎంత మోసకారులు. అరే ఇచ్చి చూపేది, మేము 2000 ఇచ్చినాం, నువ్వు 4000 దమ్ముంటే వేసాయి, 2000 అమ్మ మహిళలకై వేస్తలేరు. అన్ని చెప్తాం, చేస్తాం, వస్తాం, ఇస్తాం, చేస్తాం, అంతేగాని చేసేది లేదు, ఏం లేదు. కావాలని తిడుతురా కేసీఆర్ను. కానీ ఖబర్దార్, మా కేసీఆర్ను తిరిగితే మాత్రం మేము ఒప్పుకోము. మా కార్యకర్తలంతా ఒక సైనికులు మాదిరిగా ఉంటారు. ఆయన పెద్ద ఒక గొప్ప మహాత్ముడు మా కేసీఆర్. అసుంటి మహాత్ముడు, అసుంటి నాయకుడు దేశంలో ఎక్కడ కూడా లేడు. కాబట్టి మా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ను ఒక్క మాట అంటే కూడా మేము ఒప్పుకోము. కాంగ్రెస్ వాళ్ళకు తొందరనే తప్పకుండా ఆ బీజేపీ ప్రభుత్వం మోడీ ఉన్నాడు, తప్పకుండా నీకు బొందబెట్టే రోజులు తప్పకుండా మోడీ చేస్తాడు. తప్పకుండా తొందరనే ఆ పని అవుతుందని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కేసీఆర్ని ఎవ్వరు చెరపలేరు, ఎవ్వరు చెయ్యలేరు. తప్పకుండా మళ్ళా తొందరగానే మళ్ళా మన సీఎంగా మన కేసీఆర్ను చూడబోతామని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ. మీరందరూ కూడా ఏ కేసులైనా నేనుంటా, నా కొడుకులు ఉంటారు, మేమందరం ఉంటాం, వీర సైన్యం. నా కొడుకులను చూసిర్రు, నేను ఎట్లా పెంచినా, ఎప్పుడు మీ వందనే ఉంటారు, మీ ఎంబడే ఉంటారు. మీకు పని అన్ని రకాల కూడా, పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా మీకు పని చేసేవాళ్ళం కానీ మీకు మోసం చేసేవాళ్ళం కాదు. తప్పకుండా మీ అందరు ఎంబడి ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా మీకు ఎప్పటికి కాపాడుకుంటాం. మీరు మా బిడ్డల లెక్క మీకు అందరికీ కూడా కడుపులో పెట్టి కాపాడుకుంటామని కూడా మనవి చేస్తున్నా. మీ అందరికీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది కూడా రాకుండా చూసే బాధ్యత ఈ మీటింగ్ పెట్టింది కూడా దానికోసమే అని. ఏ చిన్న చిన్న పంచాయతీలు వచ్చినా ఏ వచ్చినా అధైర్యపడద్దు. తప్పకుండా నేనుంటా, మీ అందరినీ కూడా కాపాడుకుంటాను కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక 5 నిమిషాలు మన నిరంజన్ రెడ్డి అన్న మన ఇన్ఛార్జ్ మాట్లాడతాడు. 5 నిమిషాలు ఓపికతో కూర్చోవాలని. దయచేసి ఎవ్వరు లేవద్దు.